కొన్ని ప్రమోషన్స్ వీడియోస్ కొంచెం లుక్ ఇది అదనేసి బ్లైండ్గా వెళ్ళిపోకండి గాయస్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి iQG9. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో మార్చ్ 12th అయితే లాంచ్ అవబోతుంది గైస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. మనకి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 25K లోపల అయితే వస్తుంది. పక్కా, ఇదైతే పక్కా 25,000 లోపలే మనకి ఈ మొబైల్ అనేది అయితే వస్తుంది గైస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమైనా ఉంది అంటే నథింగ్ ఫోన్ 2A. ఎస్, నథింగ్ ఫోన్ 2A మనకి మార్చ్ 5th అయితే లాంచ్ అవబోతుంది. ఆ మొబైల్ కూడా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రైస్ వచ్చేసి 25K లోపలే. ఒకవేళ అది కానీ నిజమైందనుకో, ఈ మొబైల్ని స్కిప్ చేసేయండి. నేనే చెప్తాను, ఈ మొబైల్ని స్కిప్ చేసేయండి గైస్, స్కిప్ చేసేయండి. ఒకవేళ నథింగ్ ఫోన్ 2A మనకి 25K అండర్లో వస్తే అది మనకి బెస్ట్ చాయిస్, అసలు ది బెస్ట్ చాయిస్. iQG9తో పోలిస్తే ది బెస్ట్ చాయిస్ అనమాట మనకి అది. సో ఫస్ట్ మార్చ్ 5th అది చూడండి ఎంత ప్రైస్ వస్తుందో, లేదా మన ఛానల్లో కూడా పెడతాం కమ్యూనిటీ పోస్ట్లో. ఒకవేళ 25K బిలోనే వస్తే iQG9 జోలికి కూడా వెళ్ళకండి, అసలు వద్దు, మనకి అవసరం లేదు ఇంకా. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ మొబైల్లో ప్రాసెసర్ వచ్చేసి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ అనేది అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ అంటున్నారు, కొన్ని రూమర్స్ ప్రకారం 50 మెగాపిక్సెల్ అంటారు. సో ఇవి రెండిట్లో ఏదో ఒకటి అయితే ఫిక్స్. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ మాత్రమే. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ గైస్. అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాలో వచ్చేసి సోనీ IMX 882 సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు గైస్. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్. అండ్ ఇంకా బ్యాటరీ వైజ్ పోతే మనకి దీంతో 6000 mAh అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి మనకి 44 వాట్స్ అయితే ఉంటుంది గైస్. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ అండ్ ప్రాసెసర్. ఇంకా మనకి లెంత్ వచ్చేసి మనకి ఇది 6.67 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి AMOLED డిస్ప్లేనే 120Hz రిఫ్రెష్ రేట్. ఇది మనకి ఈ మొబైల్లో ఉండే మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ మొబైల్ ఒక కాస్ట్ ఇంతకుముందే చెప్తాను మీకు 25K లోపల అయితే వస్తుంది. లైక్ 25,000లో మిడ్ రేంజ్లో లైక్ ఒక మంచి ఫోనే. కానీ ఏమంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి, వెయిట్ చేయండి. స్పెసిఫికేషన్స్ వైజ్ అండ్ లైక్ ఇవన్నీ చూసుకుంటే, బ్రాండ్ వైజ్ ఇవన్నీ కూడా చూసుకుంటే లైక్ ఒక మంచి ఫోనే మనకి ఇది. కానీ ఏమంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే వెళ్ళిపోకండి. ఎవరు ఈ మొబైల్ కొందామనేసి అయితే బ్లైండ్గా ఫిక్స్ అయిపోకండి. అండ్ ముందుగానే అనుకోకండి ఇది కొనేద్దామనేసి, బికాస్ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి నథింగ్ ఫోన్ 2A డిజైన్ కూడా కొంచెం బాగుంది అది. సో ఆ ఫోన్ ఒక ప్రైస్ అనేది 25K బిలో వస్తే ఈ మొబైల్కి కాంపిటీషన్. మీరు ఆ టైంలో ఈ మొబైల్ కొంటే లైక్ బాగోదు అస్సలు. లైక్ మీ మనీ కూడా వేస్ట్ అయినట్లే. ఎందుకంటే దాంతో మనకి ప్రాసెసర్ కూడా సేమ్ ప్రాసెసరే కానీ ప్రో చిప్సెట్ అనేది ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేయండి. ఇది మనకి iQG9 మొబైల్ గురించి అయితే. కొన్ని ప్రమోషన్స్ వీడియోస్ కొంచెం లుక్ ఇది అదనేసి బ్లైండ్గా వెళ్ళిపోకండి గాయస్, బ్లైండ్గా వెళ్ళిపోకండి. మార్చిలో ఇంకా కొన్ని మొబైల్స్ అయితే రాబోతోంది. అన్ని మొబైల్స్ చూసి ఒక నెల లేట్ అయినా పర్లేదు, ఒక మంచి మొబైలే తీసుకోండి. అండ్ హోప్ మీకు వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటా. వీడియో నచ్చితే పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ అయిపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.